హలో అందరికీ నమస్తే అండి. హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించి అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని కూడా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు బాధ్యతగా చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తు చేశారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సిటీలో ఉన్న అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్కు సెంటర్కు అనుసంధానం చేయాలని కూడా చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని చెప్పడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు రేవంత్. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో నిజమైన అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలుండాలని అప్రమత్తం చేశారు రేవంత్. ఇక జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని చెప్పారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్టతో పాటు మెట్రో విస్తరణకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దసరా లోపు మెట్రో విస్తరణ రోడ్కు సంబంధించి పూర్తిస్థాయి డిపిఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ పైన మీ యొక్క సలహాలు, సూచనలు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.